మరొకసారి చెప్తున్నాను, దేవుని సంగమా, హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాను. మనలో ఏ ఒక్కరూ కూడా అబద్ధములతో మీ జీవితాన్ని గడపడానికి వీలు లేదు. దేవునికి ఇచ్చినప్పుడు యథార్థంగా ప్రవర్తించు. దేవునికి ఇచ్చినప్పుడు యథార్థంగా చెప్పు. ప్రతిదానికి అబద్ధం ఎందుకు? మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని చూసే తయారవుతారు. మీరు అబద్ధాలు చెప్తే, మీరు ఒక అబద్ధం చెప్తే వాడు 10 అబద్ధాలు చెప్తాడు మీ ఇంట్లో. జాగ్రత్త. మీరు సంపాదించే విషయంలో అబద్ధాలు చెప్తే వాడు సంపాదించడం నీకు అబద్ధాలే చెప్తాడు. జాగ్రత్త. దేవుని మందిరానికి రాలేనప్పుడు మీరేం చేయాలి చెప్పండి. ఉదాహరణకి మీ పిల్లలు దేవుని మందిరానికి రాకపోతే మీరేం చేయాలి? నువ్వు నిజంగా నీ బిడ్డను ప్రేమించే తల్లివి అయితే, నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివి అయితే నువ్వేం చేయాలి? వాడిని దండించి దేవుని మందిరానికి పంపించాలి. అబ్బే, ఇప్పుడు తల్లులు తండ్రులు అలా లేరు. పాస్టర్